నమస్తే డ్రైవర్ అన్న. ఈ వీడియో మీకోసమే, మన కోసమే. టాపిక్ ఏంటంటే అసలు మన ఆటోకి ఓవర్లోడ్ వేయవచ్చా? వేస్తే లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయి. అవేంటో చెప్పే ప్రయత్నం చేస్తాను. నా ఆటో ఇంజిన్ అయితే 440 అనుకుంటా సీసీ. ఈ సీసీ ప్రకారమే పిస్టను, ఆ తర్వాత క్రాంక్ షాఫ్ట్, ఇంజన్లోని భాగాలన్నీ కూడా దీన్ని బట్టే నిర్మిస్తారు. ఖచ్చితంగా 400 కేజెస్, మీరు ఇక్కడ టైర్ మీద చూసుకున్న 400 కేజెస్ అని మ్యాక్సిమం లోడ్ ఉంటుంది. ఆ లోడ్ వరకు ఎక్కించుకోవాలి. పిస్టన్ పిస్టన్ ఎప్పుడైతే కరెక్ట్గా లోడ్ పడుతుందో పిస్టన్కి భారం ఉండదు అనమాట, ఎక్కువ ప్రెషర్ ఉండదు. ఎప్పుడైతే ఓవర్లోడ్ వేస్తామో ఆటోలో పిస్టన్కి ఎక్కువ ప్రెషర్తో పని చేయాల్సి వస్తుంది. ఏవైనా అంతే, ఇంజన్లో పార్ట్స్ కానీ, తర్వాత డీజిల్ కూడా ఎక్కువ అయిపోతుంది. అన్నీ కూడా ఎక్కువ ప్రెషర్తో పనిచేయాలి. తద్వారా ఏంటంటే అవి వాటి సామర్థ్యం కోల్పోయే అవకాశం ఉంటదనమాట. ఆ తర్వాత ఆ పార్ట్స్ అన్నీ కూడా వీక్ అయిపోయి, ఫెయిల్ అయిపోయే అవకాశం కూడా ఉంటది. మెయిన్‌గా పిస్టన్ రింగులు పోయే అవకాశం ఉంటది. ఫర్ షాక్ అబ్జర్వర్‌లు వీక్ అయిపోతాయి ఖచ్చితంగా, రింగులు కూడా. ఆ తర్వాత లోడ్ అంతా ఈ టైర్ల మీద పడతది కాబట్టి ఈ డిస్క్‌లు బెండ్ వచ్చే అవకాశం ఉంటది. బెండ్ రావటం వల్ల యాక్సిల్ హబ్బులు, యాక్సిల్ యాక్సిల్ కూడా ఇరిగిపోయే అవకాశం, లేదా లోపల బేరింగులు, యాక్సిల్ లోపల బేరింగులు ఉంటాయి, అవి పోయే అవకాశం కూడా ఉంటుంది. ఆ తర్వాత చాసిస్, ఇదైతే ఖచ్చితంగా దిగిపోతుంది. ఎప్పుడైతే పరిమితికి మించి మనం లోడ్ వేస్తామో ఖచ్చితంగా చాసిస్ దిగిపోయి ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. ఆ తర్వాత బ్రేకుల మీద ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల, ఎక్కువ లోడ్ ఉంటుందిగా, ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల బ్రేక్ ప్యాడ్స్ తొందరగా అరిగిపోయే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత టైర్లు కూడా తొందరగా అరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇన్ని కూడా పోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఇవన్నమాట ఓవర్లోడ్ వేయటం వల్ల కలిగే నష్టాలు. అప్పటికప్పుడు చూసుకుంటే మాత్రం 10-20 ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆటో ఒక్కసారి కనుక బోర్కు వెళ్ళిందా, షెడ్కి వెళ్ళిందా, మళ్ళీ అదే పికప్, అదే ఇంజను రావాలంటే కష్టం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓవర్లోడ్ అయితే ఖచ్చితంగా తగ్గించాలి. ఇంకోటి ఏంటంటే ఓవర్లోడ్ వల్ల ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ కాదు. సో కాబట్టి ఓవర్లోడ్ మ్యాక్సిమం ప్రిఫర్ చేయకూడదు. వెనక ముగ్గురు, ఫ్రంట్ డ్రైవర్ సీటు ఉంటే సరిపోతుంది. సో ఆ ఇంజన్కి అదే కెపాసిటీ. ఇంకొకటి, ఆటో కూడా తొందరగా బోర్కొచ్చే అవకాశం ఉంటుందన్నమాట.